బీసీలకు రిజర్వేషన్ కల్పించినటువంటి గొప్ప మహా మేధావి శ్రీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అదేవిధంగా మరి మన దేశంలో ఉన్నటువంటి దళితులకు ఆర్టికల్ 341 ద్వారా గారి రాజ్యాంగాన్ని పొందుపడిన వ్యక్తి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్. అదేవిధంగా ఇంతకు మా నరేష్ ముచ్చట చెప్పిండు, ఏప్రిల్ నెల అంటేనే పండుగ వాతావరణాన్ని. మరి ప్రతి సంవత్సరం గత 8 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నా, ఈ అంబేద్కర్ స్టాచ్యూలోనే ఉంటున్నా. ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతి అందరు వస్తున్నారు అన్న. నెక్స్ట్ ఇయర్ మరి మనకు ఏప్రిల్ నెలలో జయంతి ఉన్నాయి, మహనీయుల జయంతులు. బాబు జగ్జీవన్ రావు గారు కానీ, శ్రీ మహాత్మా జ్యోతిబా ఫులే గారు కానీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతులను అందరం కలిసి చేద్దామంటారు కానీ వేసుకోవాలి ఇవ్వలేరు. కరెక్ట్ టైం వచ్చారికి బీసీ సంఘ నాయకులు ఎవరు ఇస్తారు? దయచేసి బీసీ సంఘంలో క్రియాశీలకంగా మండల గత 8 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. అది మా స్వామినా తెలుసు, ఆనందన్నా తెలుసు, మా భాస్కర్ రెడ్డి గారు తెలుసు, అందరూ తెలుసు. సార్ దయచేసి నేనేమంటున్నా అంటే, ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా మన మండలంలో ఏ సమస్య ఉన్నా మమ్మల్ని పిలవండి, మేము వస్తాం. మాకు సమస్య ఉన్నా కానీ మేము పిలుస్తాం, మీరు రాలి. మా అందరం కలిసి ముందుకు పోతే సమస్య పరిష్కారం అవుతుంది. దాంతో పాటుగా ఇంకో పెద్ద విషయం, శ్రీ మహాత్మా జ్యోతిబా ఫులే గారి విగ్రహాన్ని పెట్టేందుకు గతంలో చాలాసార్లు మేము కన్వర్ వెళ్ళాం, కన్వర్ టైం ఇవ్వలే. మేము ఒక రిప్లై లెటర్ ఇచ్చినాం. ఆ లెటర్ కూడా ఇప్పటివరకు మాకు రిప్లై రాలే. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది కాబట్టి నేను ఆ నాయకులు కూడా సూచన చేస్తున్నా. నెక్స్ట్ వచ్చే జయంతి శ్రీ మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి కానీ, శ్రీ బాబు జగ్జీవన్ రావు గారి జయంతి కానీ, ఆ జయంతి లోపు ఒక 2 విగ్రహాలకు మీరు స్థలం చూడండి, మేము అందరం ఉంటాం. దానికి న్యాయాల పైన ఎంత ఖర్చు అయినా మేము కూడా మంచిగా రూపాయి అక్కడ పెట్టుకుంటాం. ఆ మాన్యుల యొక్క విగ్రహాలను మా మండల కేంద్రంలో పెట్టాలని డిమాండ్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తాను, నేను డిమాండ్ చేస్తున్నా. దాంతో పాటుగా ఇంకోటి, మరి అదేవిధంగా అంబేద్కర్ రాజ్యాంగంలో ఒక 2 సూత్రాలు చెప్తాను, ఇది చాలా గొప్పది. మరి ఈ రోజు ఇప్పుడున్నటువంటి వాతావరణంలో గ్రామ స్థాయిలో ఒక 10 వార్డులు ఉంటాయి అన్న, మినిమం 8 నుంచి 10 వార్డులు ఉంటాయి. తర్వాత ఒక ఎవరు సర్పంచ్ ఉంటాడు, తర్వాత ఒక ఉప సర్పంచ్ ఉంటాడు, తర్వాత ఎంపీటీస్ ఉంటాడు. అదే మండల కేంద్రానికి వచ్చేసరికి ఒక ఎంపీపీ, ఒక జడ్పీటీస్ ఉంటాడు. ఇంత చక్కటి రాజ్యాంగాన్ని రాసింది బాబాసాహెబ్ అంబేద్కర్. మరి దాని ద్వారా సర్పంచులు అయ్యారు, వార్డు మెంబర్లు అయ్యారు, ఎంపీలు అయ్యారు. ఇలా స్టేజ్ మీద ఎంతమంది ఉన్నారా? ఒకసారి అందరూ ఆలోచన చేయాలి. అమ్మరు స్టేజ్ అంత 10 మంది సర్పంచ్ లేరు, 10 మంది ఎంపీలు లేరు. పొద్దుగాలైతే జై భీమ్ జై పూలే అంటారు. మరి ఎవరు ఇక్కడ సీమ పోతే 3 గంటలు 4 గంటలు మల్టీప్లెక్స్ ఏసీలో మంచి 500 కష్టంగా సీమ అవుతారు. అవునా కానా? అవునా? మరి ఎందుకు రాలే మానే జయంతి? మన అందరికీ కావాలని తిరిగి చేయాలి జయంతికి, అంబేద్కర్ జయంతికి. దయచేసి ఇంకోటి చెప్తున్నా, మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నా, అధికారులు మీరున్నారు. మన మండల కేంద్రంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్ని విగ్రహాలు ఉన్నాయో అన్ని విగ్రహాలను కేవలం 2 నెలలు, మా సేన కూడా చెప్తున్నా, కేవలం 2 నెలల్లో విగ్రహావిష్కరణ జరిగే విధంగా అందరూ చర్యలు తీసుకోవాలి. మరి దాంతో పాటుగా మండలంలో ఉన్నటువంటి అంబేద్కర్ సంఘం నాయకులు కూడా ఇంకోటి చెప్తాను నేను, మీరు పొద్దుగాలైతే ఇక్కడ తెల్లబండేసుకొని తిరుగుతున్నారు గ్రామాలలో. మరి ఎన్ని విగ్రహాలు పెండింగ్ ఉన్నాయి మండలంలో? గత ప్రభుత్వంలో పెట్టి విగ్రహాలు మరి ఎందుకు ఇనాగ్రేషన్ చేస్తలేము? ఎందుకు శిలాపాలు వెళ్తున్నది? మరి ఎప్పుడు పోతున్న అత్తులు పోతుంది, మరి అంబేద్కర్ విగ్రహం అక్కడనే అవుతుంది. మరి దాని గురించి ఎందుకు చర్చ జరగదని ఈ ముఖ్యంగా అందరినీ డిమాండ్ చేస్తున్నా. సో దాంతో పాటుగా ఇంకా చాలా సమస్యలు అంబేద్కర్ గురించి 2 గంటలు మాట్లాడతా, కానీ మా రాజన్న 1 నిమిషం అన్నారు. సార్ దయచేసి ఈ యొక్క అంబేద్కర్ జయంతి ఉత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై భీమ్ జై పూలే.